ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ 2 వాక్యాలు కనిపిస్తున్నాయి కదా. సెంటెన్స్ నెంబర్ 1 ఏంటి? ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ డిడ్ నాట్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఈ రెండిటి యొక్క మీనింగ్ ఏంటి? రెండిటి మీనింగ్ నేను నిన్న ఆఫీస్ వెళ్ళలేదు. మొదటి వాక్యంలో ఏముంది? ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే అని ఉంది, అంటే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. రెండో వాక్యంలో ఏముంది? ఐ డిడ్ నాట్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అని ఉంది. దీని అర్థం కూడా నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. కానీ ఈ రెండిట్లో ఒకటే రైట్. మరి ఏది రైటు? ఫస్ట్ది రైటా, సెకండ్ది రైటా? ఆలోచించండి. నేను నిన్న ఒక పని చేయలేదంటే డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలా, లేకపోతే డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క రెండవ రూపాన్ని వాడాలా? బాగా ఆలోచించండి. కమాన్, ట్రై చేయండి. రెండిట్లో ఏది కరెక్టు? నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో కరెక్టా, ఐ డిడ్ నాట్ వెంట్ కరెక్టా? ఏది ఫస్టా? 100% కరెక్ట్. నేను ఒక పని చేయలేదంటే డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. సబ్జెక్ట్ ఏదొచ్చినా ఐ డిడ్ నాట్, వీ డిడ్ నాట్, యూ డిడ్ నాట్, దే డిడ్ నాట్, హీ డిడ్ నాట్, షీ డిడ్ నాట్, సబ్జెక్ట్ ఇక్కడ మ్యాటర్ కాదు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. మనం కొన్ని సందర్భాలలో కన్ఫ్యూజ్ అయ్యి డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడుతుంటాం. ఐ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్ అంటుంటారు చిల్డ్రన్ కూడా, చిన్నపిల్లలు కొందరు, అందరు కాదు. ఐ డిడ్ నాట్ వెంట్ టు ఆఫీస్ అంటుంటారు కొందరు. పొరపాటున కూడా డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడకండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డిడ్ స్పెల్లింగ్ ఏంటి? డిఐడి, డిడ్. 2 డీల మధ్యలో ఏముంది? ఐ ఉంది. ఐ చూడడానికి 1 లాగానే కనిపిస్తుంది. కాబట్టి డిడ్ వాడి కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. సో ఎప్పుడు కూడా ఐ డిడ్ నాట్ తర్వాత V2 వాడకండి. కోటి వాక్యాలు రాసినా సరే డిడ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. కాబట్టి ఐ డిడ్ నాట్ వెంట అనకుండా ఐ డిడ్ నాట్ గో అనాలి. ఇప్పుడు నేను ఒక తెలుగు వాక్యం ఇస్తాను, దానికి ఇంగ్లీష్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆమె నిన్న నన్ను కలవలేదు. దీనికి ఆన్సర్ ఏంటో టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ.